విచిత్రమైన సృష్టి రహస్యం. శివుని అంశమే ఒక దానవునిగా అవతారం. శివుని చేతిలోనే ఆ అవతారం నశించిందా? దానికి కారణం ఏమిటి? జలంధరుడు ఎవరు? అతనికి శివాంశ ఎలా లభించింది? సదృశ్య సంభాషణ రూపకంగా సాగే అనగనగాలోని అద్భుతమైన నేటి కథనమే శివుని అంశమే ఒక దానవునిగా అవతారం. అనగనగా అది కృతయుగంలోని సమయం. కార్తీక మహాపురాణం ప్రకారం పృథు చక్రవర్తి నారద మహర్షిని తన సందేహ నివృత్తికై సంభాషించే సందర్భమని. దేవర్షి నారద తులసిని హరిప్రియ విష్ణువల్లభ అని సంబోధిస్తారు. ఆమెను పూజించి ఆ మండపంలోనే శ్రీహరిని ఆరాధించమని చెబుతారు. తులసికి అంతటి మహిమ ఎలా లభించింది? శ్రీ మహావిష్ణువుకు తులసి ఎందుకు అంత ప్రియమైనది? ఆ రహస్యాలేమిటో దయచేసి వివరించండి గురుదేవా. రాజా, శ్రద్ధగా వినము. తులసి ఆవిర్భావం మహిమకు మూలమైన ఓ కథనం. ఒకానొకసారి దేవేంద్రుడు సమస్త దేవతలతో అప్సరసలతో కలిసి కైలాసానికి శివ దర్శనార్థం వెళతాడు. కాని ఆ సమయానికి మహాకాలస్వరూపం, విరూప నేత్రాలు, విశాల దంష్ట్రాలు, ఉగ్ర తేజస్సు, యముని వంటి భీకరాకారంతో మహాదేవుడు బేతాళ రూపంలో విహరిస్తూ ఉంటాడు. మహర్షి, అలాంటి రూపంలో ఉంటే ఎవరికైనా భయమే కదూ? అదే జరిగింది రాజా. ఇంద్రుడు ఆ రూపాన్ని చూసి, ఇది ఎవరు? ఈశ్వరుడు ఎక్కడున్నాడు? మేము శివ దర్శనార్థం వచ్చాం, ఆయన ఎందుకు దొరకడం లేదు అని అడుగుతాడు. ఆ బేతాళ రూపుడైన మహేశ్వరుడు మాత్రం మౌనంగా దరహాసవదనుడై ఉంటాడు. ఒక్క మాట కూడా పలకడు. ఏమిటిది? ఎవరు ఈ వికృతాకారుడు? నాకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఎందుకు చూస్తున్నాడు? నేను స్వర్గాధిపతి ఇంద్రుణ్ణి. ఎవరైనా సరే దేవతా మర్యాదలను విస్మరిస్తే శిక్ష తప్పదు అని ఇంద్రుడు గద్దిస్తాడు. ఇలా ఆత్మ గర్వంతో నిండిన ఇంద్రుడు, నిన్ను శిక్షిస్తాను, ఎవడు రక్షిస్తాడో చూస్తాం అంటూ తన వజ్రాయుధంతో ఆ భీకర స్వరూపుడి కంఠసీమపై గుద్దుతాడు. వజ్రాయుధం తాకిన వెంటనే మహేశ్వరుని కంఠం కృష్ణవర్ణంగా మారిపోతుంది. దానినే తర్వాత నీలకంఠ రూపం అంటారు. కాని ఆ దెబ్బతో ఇంద్రుడి వజ్రాయుధం మాత్రం బూడిదైపోతుంది. ఈ సంఘటనతో దేవగురువు బృహస్పతి తక్షణమే అర్థం చేసుకుంటాడు. ఇది సాధారణ భూతం కాదు, ఇది సాక్షాత్తు స్వయంభూ శివస్వరూపమని. కైలాసం ఆకాశమంతా భస్మమయం. ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుం స్వర్ణవర్ణకేశపాశోభితాంగ నిర్మలం కాశికాపురాధినాథ కాలభైరవం భజే. శివుని త్రినేత్రం నుండి అగ్ని జ్వాలలు విరజల్లుతూ ఉంటాయి. దేవతలు వణుకుతూ ఉంటారు. ఇంద్రుడు చేసిన అవివేకానికి దేవలోకమంతా దగ్ధమైపోతుందేమోనని దేవతలు భయపడిన ఆ ఘోర సమయంలో దేవగురువు బృహస్పతి మాత్రం ధైర్యంగా నిలుస్తాడు. అతని భక్తి, వినయం త్రిలోకాలనే రక్షిస్తుంది. ఆయన బృహస్పతి వెంటనే కృతజ్ఞతతో నమస్కరించి శాంతి మంత్రం చెబుతాడు. ఓ భూతనాథ, ఇంద్రుడు అజ్ఞానవశాత్తు దురాక్రమణ చేశాడు, దయచేసి క్షమించు స్వామి. దేవతల రక్షణార్థం ఈ పొరపాటును క్షమించవలసిందిగా వేడుకుంటున్నాము అంటూ బృహస్పతి కృతబేతాళ శాంతి స్తోత్రాన్ని పఠిస్తాడు. విరూపాయాది రూపాయ బ్రహ్మరూపాయ శంభవే యజ్ఞ విధ్వంసకర్త్రైవ యజ్ఞానాం ఫలదాయినే కాలాంత కాల కాలాయ కాలభోగి ధరాయ చ నమో బ్రహ్మ శిరోహంత్రే బ్రహ్మణ్యాయ నమో నమః. అప్పుడు మహేశ్వరుడు తేజస్సును శాంతింపజేసి కరుణను కురిపిస్తాడు. అప్పుడు ఇంద్రుడు భయంతో, గురుదేవా, నాలో అజ్ఞానం, అహంకారం పాపమయమైపోయాయి. ఈ జ్వాలలు నన్ను దహిస్తాయి గురువర్య, క్షమించుము, రక్షించుము. ఇంద్ర, శాంతించు. ఇప్పుడు మాటలు కాదు, భక్తితో కూడిన క్షమాపణ మాత్రమే పరమేశ్వరుని మనసును శాంతింపచేయగలదు అంటూ బృహస్పతి ధైర్యం చెబుతాడు. ఆ సమయంలో బృహస్పతి కూడా చేతులను జోడించి
శివుని ముందు నిలబడి ఇలా ప్రార్థిస్తాడు. ఓ భూతనాథ, నీలకంఠ మహేశ్వర, నీ ఆగ్రహమంటేనే కాలాగ్ని, నీ కరుణంటేనే సృష్టి. ఈ ఇంద్రుడేదో అజ్ఞానవశాత్తు అవివేకంతో ప్రవర్తించాడు. అతని తప్పును కరుణతో క్షమించు. త్రిలోకాలే నీ సృష్టి, నీ శ్వాస, నీ తేజస్సు వారిని దహిస్తే ఇక ఎవరు నిలబడగలరు అన్న బృహస్పతి ప్రార్థనకు శివుడు కరుణతో, బృహస్పతి, నీవు భక్తి శ్రేష్ఠుడు. నీ ప్రణామం, నీ వినయం, నీ భక్తి నా కోపాన్ని దహించి వేశాయి. నీ స్తోత్రం నన్ను ముగ్ధుణ్ణి చేసింది, ఇంద్రుణ్ణి నా కోపం నుండి రక్షించింది. అందుకుగాను ఇక నుంచి నీవు జీవా అనే పేరుతో త్రిలోకాలలో ప్రసిద్ధి పొందుతావు. నీ మాటలు జీవశక్తిలా అన్నింటినీ సంజీవింపజేస్తాయి. ఓ బృహస్పతి, నీకు ఇష్టమైన ఏదైనా వరం కోరుకో అని శివుడు బృహస్పతిని ఆశీర్వదిస్తాడు. అప్పుడు బృహస్పతి, ఓ మహాదేవ, ఈ త్రిలోకాలను కాపాడు. దేవతలపై నీ కరుణ కురిపించు స్వామి. ఇదే నా వ్రతం, ఇదే నా కోరిక. దీంతో సంతసించిన సాంబశివుడు, వాచస్పతి, నా మూడవ కంటి నుండి వెలువరించబడిన అగ్ని వెనక్కు తీసుకోదగినది కాదని తెలుసుకో. అయినా నీ ప్రార్థనను మన్నించి అగ్నిలోక దహనం చెయ్యకుండా ఉండేందుకు గాను ఆ అగ్నిని సముద్రంలోనికి చిమ్మివేస్తున్నాను అని చెబుతాడు. చెప్పినట్లే చేస్తాడు పరమశివుడు. ఆ అగ్ని గంగాసాగర సంగమానబడి బాలకుడి రూపాన్ని ధరిస్తుంది. పుడుతూనే ఏడుస్తుంది. ఆ ఏడుపు ధ్వనికి స్వర్గాది సత్యలోక పర్యంతం ప్రతిధ్వనలతో దద్దరిల్లిపోతుంది. ఆ తర్వాత శివుని అంశ ఏమైంది? ఆ బాలకుడు ఎవ్వరు? ఆ తర్వాత ఏం జరిగింది? ఇప్పుడు విరామంతో అనగనగా అంటూ రేపు రాత్రి 9 గంటలకు మళ్లీ కలుద్దాం ఈ కథ 2వ భాగంలో. ప్రతినిత్యం ఓ పురాణ కథనం, సూటిగా, స్ఫూర్తిమంతంగా, సామాజిక సందేశంగా, ధర్మం చెప్పే కథల సవ్వడి, జ్ఞానం చెలరేగే కథన ఒరవడి. అనగనగా అంటూ రేపు మళ్లీ పలకరిస్తుంది ఆరుబయట వెన్నెల్లో జోకొట్టే కథల్లా వేటూ న్యూస్.